హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు NumPy ట్యుటోరియల్. సో ఈ వీడియోలో మనం NumPy అంటే ఏంటిది, లిస్ట్కి సంబంధించింది, NumPyకి సంబంధించిన డిఫరెన్స్ ఏంటిది అనేది తెలుసుకోబోతున్నాము. సో NumPy కంటే NumPy స్టాండ్స్ ఫర్ న్యూమరికల్ పైథాన్. ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ ఫర్ డేటా అనాలిసిస్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ విత్ పైథాన్. NumPy అంటే న్యూమరికల్ పైథాన్ అండి. సో ఇది మనకు పైథాన్లో ఒక ప్యాకేజీ. ఎందుకు వాడతారంటే డాటా అనాలిసిస్ పర్పస్లో అండ్ సాంకేతికంగా గణన చేయడం కోసం అని చెప్పి, అంటే మిషన్ లెర్నింగ్లో కానీ డీప్ లెర్నింగ్లో కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడం కోసం అని చెప్పి ఈ యొక్క ప్యాకేజీని ఉపయోగిస్తారు. NumPy uses a multi-dimensional array object and as functions and tools for working with those arrays. అంటే ఇక్కడ NumPyలో మనం ఎక్కువగా ఉపయోగించేది మల్టీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఉపయోగిస్తాము. అండ్ దీంట్లో చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉపయోగించి మనము ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. ద పవర్ఫుల్ n డైమెన్షనల్ array ఇన్ NumPy స్పీడ్ అప్ డాటా ప్రాసెసింగ్. సో ఈ NumPyలో ఉండే ఈ n డైమెన్షనల్ array అనేది ప్రాసెసింగ్ అంటే ఎగ్జిక్యూట్ చేయాల్సిన సంబంధించిన స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. NumPy కెన్ బి ఈజీలీ ఇంటర్ఫేస్డ్ విత్ అదర్ పైథాన్ ప్యాకేజెస్ అండ్ ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ ఇంటిగ్రేటింగ్ విత్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ like C, C++, etc. NumPy can be easily interfaced with other packages, other Python packages, and provides tools for integrating with other programming languages like C, C++. అంటే ఏంటి అంటే పైథాన్లో ఉన్న వేరే ప్యాకేజెస్తోని NumPyని మనం ఈజీగా అనుసంధానం చేయవచ్చు. అంతేకాకుండా వేరే యొక్క లాంగ్వేజెస్లలో ఉపయోగించడానికి ఇది టూల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇన్స్టాలింగ్ NumPy కెన్ బి ఇన్స్టాల్డ్ బై టైపింగ్ ఫాలోయింగ్ కమాండ్. సో ముందుగా మీరు ఇది మనం ఆల్రెడీ ఇక్కడే చెప్పాము, ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ అని చెప్పి. సో NumPy అనేది ఒక సపరేట్ ప్యాకేజ్ అండి. మీరు NumPy యూజ్ చేయాలంటే ముందుగా ఆ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ లోకల్ మిషన్లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే మీ లోకల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీ యొక్క ప్రాంప్ట్లో మీ టెర్మినల్లో పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ NumPy ఈ కమాండ్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మీకు NumPy లైబ్రరీ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ మీరు జూపిటర్ నోట్బుక్ వాడితే మాత్రం జూపిటర్ నోట్బుక్లో బై డిఫాల్ట్గా NumPy ఇన్స్టాల్ అయి వస్తుంది. లేదు స్పైడర్ కానీ పైచామ్ కానీ ఇలాంటి ఐడీస్ ఉన్నాయి. ఈ ఐడీస్ కూడా మీరు ఒకవేళ మీ సిస్టంలో ఉపయోగిస్తే ముందుగా మీరు ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఐడిఈ వచ్చేసి గూగుల్ కొలాబ్ అండి. సో దీనికి ఈ గూగుల్ కొలాబ్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ అన్నమాట, పైథాన్ ఇంజిన్ ఒకటి. దీని ద్వారా మనం పైథాన్ నేర్చుకోవచ్చు. మీకు కూడా ఒకవేళ పైథాన్ మీ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసి లేకపోతే ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే మీరు గూగుల్ కొలాబ్ ఉపయోగించుకోవచ్చు. సో మీకు జీమెయిల్ అకౌంట్ ద్వారా గూగుల్ కొలాబ్ ఓపెన్ చేసుకోండి. ఇందులో బై డిఫాల్ట్గా NumPy అనేది ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఒకవేళ ఇన్స్టాల్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ కోడ్ రాశాను, పిప్ ఇన్స్టాల్ NumPy అని చెప్పి ఎక్స్క్లమేటర్ సింబల్ ఇచ్చాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో కొలాబ్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ వచ్చేసి షిఫ్ట్ ప్లస్ ఎంటర్, రెండు కమాండ్ ఎట్ ఎ టైం మనము ప్రెస్ చేస్తే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ జూపిటర్ నోట్బుక్లో కూడా ఇన్స్టాల్ చేసుకుంటే వర్షన్ ఒకవేళ లేటెస్ట్ అయితే అది అప్డేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ముందుగా పైథాన్కి సంబంధించిన దాంట్లో NumPy యూజ్ చేయాలంటే
numpy లైబ్రరీని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు అది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒకసారి కోడ్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ numpy has np. ఇక్కడ ఎన్పి అంటే అలియాస్ నేమ్ అనమాట. సో వరల్డ్ వైజ్గా కూడా ఎక్కువ శాతము నంపైకి షార్ట్ కట్లు ఉపయోగించేది ఏంటంటే ఎన్పి అంటారు. సో ఎన్పి ఇక్కడ మీన్స్ నంపై అన్నట్టు, అలయస్ నేమ్ అన్నట్టు. సో ఇట్లా ఇంపోర్ట్ స్పేస్ నంపై స్పేస్ హ్యాజ్ స్పేస్ ఎన్పి అని ఇచ్చి ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. 0 సెకండ్స్లో కోడ్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో అంటే మనకు లైబ్రరీ ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. ఓకే, ఫస్ట్ నంపై అంటే ఏమనుకున్నాము, నంపై అనేది ఒకటి న్యూమరికల్ పైథాన్ ప్యాకేజీ. సో దీనిని డాటా అనాలిసిస్ కోసము ఆరు సైంటిఫిక్ కంప్యూటింగ్ సాంకేతిక గణన కోసము ఎక్కువగా ఉపయోగిస్తాము. నంపై యూజెస్ మల్టీ డైమెన్షనల్ అరే ఆబ్జెక్టివ్. సో నంపైలో ఎక్కువగా మల్టీ డైమెన్షనల్ అరే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మరి దీంట్లో చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాము. అండ్ ఇది పవర్ఫుల్ ఎన్ డైమెన్షనల్ అరే అని కూడా చెప్పుకోవడం జరిగింది. అసలు అరే అంటే ఏంటిది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఏంటిది అంటే, అరే యాజ్ ఏ డాటా టైప్. అంటే అరే అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం ఇప్పటి వరకు అరే అంటే ఏంటిది తెలుసుకుందాము. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ వేరియస్ డాటా టైప్స్ లైక్ లిస్ట్, టుపుల్స్ అండ్ డిక్షనరీస్. In this chapter we will discuss another data type, array. An array contain an order, a collection of data elements where each element is of the same type and can be referenced by its index position. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఇంతకు ముందు అంటే పైథాన్ నా వీడియో చూస్తారంటే నా పైథాన్ వీడియోస్లో మనము పైథాన్కి సంబంధించిన కోర్ ఫంక్షన్స్ అయిన లిస్ట్ గురించి, టపుల్స్ గురించి, డిక్షనరీ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆరే గురించి చెప్పుకోబోతున్నాము. ఆరే అనేది ఒక డేటా టైపు. ఇది ఆర్డర్డ్ కలెక్షన్. దీంట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో స్టోర్ అవుతాయి. మనం వాటి రిట్రీవ్ చేయాలి అంటే వాటికి సంబంధించింది పొజిషన్ ద్వారా అంటే ఇండెక్స్ ద్వారా మనం వాటిని రిట్రీవ్ చేసుకోగలుగుతాము. లైక్ లిస్టులో ఎట్లయితే రిట్రీవ్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఆరోలో ఐటమ్స్ని మనం పొజిషన్ ద్వారా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని డేటా ఎలిమెంట్స్ వచ్చేసి సేమ్ టైప్గా ఉంటాయి. సేమ్ టైప్ అంటే ఏంటిది? అయితే ఇంటీజర్ అయితే ఇంటీజర్లో ఉంటుంది, ఫ్లోట్ అయితే ఫ్లోట్లో ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఇంటీజర్ అండ్ ఫ్లోట్ మిక్సింగ్ చేశారనుకోండి, సో ఆటోమేటికల్ టైప్ కన్వర్షన్ ద్వారా అది ఫ్లోట్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇంటీజర్ అంటే మనము నంపై ఇంతకుముందు మాట్లాడుకున్నాము, ఆర్థమెటిక్ ఆపరేషన్ కోసం ఉపయోగిస్తాము. అంటే ఎక్కువగా న్యూమరికల్ ఫంక్షన్స్ ఉపయోగిస్తాము, నాన్ న్యూమరికల్ ఫంక్షన్స్ ఉపయోగము. ఒకవేళ మీరు నాన్ న్యూమరికల్ ఫంక్షన్స్ ఉపయోగించినా కూడా స్టోర్ చేసుకుంటుంది, కానీ బట్ ఎఫిషియెంట్గా వర్క్ అవ్వదు. ఆ మైండ్ అవన్నీ కూడా ఆబ్జెక్ట్లో స్ట్రింగ్ గానే ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అవుతాయి. అంటే మెయిన్ పర్పస్ వచ్చేసి నంపై ఆర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం అనేది డిజైన్ చేశారు. కాబట్టి ఇందులో న్యూమరికల్ ఐదర్ ఫ్లోట్ కానీ ఇంటీజర్ కానీ వాల్యూస్ ద్వారా మనము మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని చేస్తాము. సో ఇక్కడ ఆరే అంటే మీద ఒక డాటా టైప్ అన్నట్టు. సో ఈ డాటా టైప్ సంబంధించింది ఒక ద ఇంపార్టెన్స్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ array are each element of the array is of same data type though the value stored in them may be different. అంటే ఇంతకుముందు చెప్పాము arrayలో సేమ్ డేటా టైప్ మనం స్టోర్ చేస్తామని, ఐదర్ ఫ్లోట్, ఇంటీజరు, కానీ వాల్యూస్ మేబీ ఆ వాల్యూస్ వచ్చేసి వేరువేరుగా ఉంటాయని చెప్తున్నాం ఇక్కడ. ద ఎంటైర్ array is stored continuously in memory. This makes operations an array fast. Continuously in memory అంటే arrayకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పక్కనే స్టోర్ అవుతాయి. సన్నిహితంగా దగ్గరగా వాల్యూస్ అన్ని స్టోర్ అవుతాయి. దానివల్ల మనం డేటా రిట్రీవ్ చేసుకోవడం చాలా ఫాస్ట్గా అవుతుంది.
అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి ఇవ్వడం కూడా చాలా ఫాస్ట్గా చేసి ఇస్తుంది అనమాట. క్యాష్ మెమరీకి సంబంధించింది యూటిలైజ్ చేస్తుంది ఇక్కడ. కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ మీన్స్ ద మెమరీ స్పేస్ మస్ట్ బి డివైడెడ్ ఇంటూ ద ఫైన్డ్ సైజ్డ్ పొజిషన్ అండ్ ఈచ్ పొజిషన్ ఈజ్ అలొకేటెడ్ టు ఏ సింగిల్ డేటా ఓన్లీ. సో ఇక్కడ కంటిన్యూస్ మెమరీ అంటున్నాం కదా, మనకు ఏదైతే యారే ఉందో అంటే ఎలిమెంట్స్ ఉన్నాయో ఒక సింగిల్ వేరియబుల్ స్టోర్ చేస్తారు. ఈ సింగిల్ వేరియబుల్ స్టోర్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా పక్క పక్కన స్టోర్ చేస్తారు. వాటికి అలొకేషన్ వచ్చేసి, సో అలొకేషన్ మనకి ఒక ఫిక్స్డ్ సైజు స్పేస్ అనేది ఒక్కొక్క ఎలిమెంట్కి అలొకేట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిక్స్డ్ సైజు ప్లేస్లో ఆ పొజిషన్లో ఆ ఎలిమెంట్ అనేది స్టోర్ చేస్తారు. న్యూ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ డివైడ్ ద డేటా ఇంటూ సెవరల్ బ్లాక్స్ అండ్ ప్లేసెస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద మెమరీ అకార్డింగ్ ద అవైలబుల్ ఆఫ్ మెమరీ స్పేస్. తర్వాత ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద array ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ రిఫరెన్స్డ్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద array along with the index of that element. Each element of the array is identified or referred using the name of the array along with the index of that element, which is unique for each element. The index of an element is an integral value associated with the element based on the element position in the array. సో ఇక్కడ ఏంటంటే యారో అనేది మనము స్టోర్ చేసేటప్పుడు ఒక వేరియబుల్ నేమ్తో స్టోర్ చేస్తాము. ఆ వేరియబుల్ నేమ్ అనేది లైక్ ఇక్కడ ఇచ్చాను చూడండి, డిఫైన్ చేశాను. ఇది ఒక వేరియబుల్ నేమ్, array 1 అనేది ఒక వేరియబుల్ నేము. సో ఇందులో మనము లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ 10, 9, 99, 71, 90 వీటిని ఈ లిస్టులో డిఫైన్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేస్తే ఈ array 1లో అవి స్టోర్ అవుతాయి. సో ఇక్కడ ఏంటిది, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద array ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ రిఫర్డ్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద array. ఇక్కడ నేమ్ ఆఫ్ ద array అంటే ఏంటిది, ARR1 అంటే array 1 అనేది ఒక నేమ్ అనుకుంటే, ఇందులో ఈ వాల్యూస్ మనము స్టోర్ చేస్తే ఈ వాల్యూస్కి ఈ array ఏం చేస్తుంది, ఈచ్ ఎలిమెంట్కి ఒక నెంబర్ అనేది, యూనిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యూనిక్ నెంబర్ని మనము ఇండెక్స్ పొజిషన్ అంటాము. ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి మనకి నంపైలో ఇండెక్స్ పొజిషన్ 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 10th అనేది 0, ఇండెక్స్ పొజిషన్ 0 అవుతుంది. 9 వచ్చేసి 1, 99 వచ్చేసి 2, 71 వచ్చేసి 3, 90 వచ్చేసి 4. యాక్చువల్లీ మనకి ఇక్కడ మొత్తం ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి 5 ఎలిమెంట్స్ ఉంటే మనం ఇక్కడ అంటుంది ఏంటి 4 ఎలిమెంట్స్ అంటున్నాం. అంటే కౌంట్ చేయడం మాత్రం 4 కౌంట్ చేస్తున్నాం పొజిషన్స్. అంటే ఇక్కడ పొజిషన్ వచ్చేసి నంపైలో పాండాస్లో మనకి 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 0 వచ్చేసి array 1 ఆఫ్ 0 అంటే 10 పొజిషన్, 10 వాల్యూ అన్నట్టు. సో ఇక్కడ అదే చెప్తున్నాము, ద ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ వాల్యూ అసోసియేటెడ్ విత్ ద ఎలిమెంట్. సో ఇక్కడ మనం 0, 1, 2, 3 అనేది ఇంటీజర్ వాల్యూ అన్నట్టు. సో ఈ ఇంటీజర్ వాల్యూ అనేది ఆ ఎలిమెంట్కు లింక్ అయి ఉంటుంది. మనము ఏదైనా ఒక ఎలిమెంట్కి సంబంధించిన డాటా రిట్రీవ్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ద్వారా మనం ఆ డాటాను రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు 10, 9, 99, 71, 90 అనేది ఈ కర్లీ బ్రాకెట్లో, ఈ స్క్వేర్ బ్రాకెట్లో డిఫైన్ చేసి షిఫ్ట్ ఎంటర్ కొట్టాను. సో ఆటోమేటికల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు array 1లో మనకి ఏముందో చూద్దాము. సో array 1లో 10, 9, 99, 71, 90 అనేది వాల్యూ స్టోర్ అయ్యాయి అనమాట. సో ఈ స్టోర్ అయిన వాల్యూస్ వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ రిట్రీవ్ చేయాలన్నా, 4th పొజిషన్లో ఉన్న వాల్యూ రిట్రీవ్ చేయాలన్నా, అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు రిట్రీవ్ చేయాలని ఏ విధంగా రిట్రీవ్ చేస్తాం చూద్దాము. సో మళ్ళీ చెప్తున్నాము, ఇండెక్స్ వచ్చేసి నంపైలో 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇది 0, 1, 2, 3, 4. సో మొత్తం మనకి 5 ఎలిమెంట్స్ ఉంటే
4 పొజిషన్స్ ఉన్నాయి. అంటే రేంజ్ వచ్చేసి 0 నుండి 4 వరకు రేంజ్ స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా ఒక ఎలిమెంట్ మనం ఎలిమెంట్కి సంబంధించింది రిట్రీవ్ చేయాలంటే ఏ విధంగా రిట్రీవ్ చేస్తామో చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి ఎలిమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ 10 వాల్యూ ఉంది కదా చూడండి. ఈ 10కి సంబంధించిన వాల్యూని రిట్రీవ్ చేయాలి అంటే array 1 అంటే నేమ్. సో array 1 సంబంధించిన నేము మనం ఇక్కడ డిఫైన్ చేస్తాము array 1 అని చెప్పి. సో ఈ array 1 ఇచ్చిన తర్వాత పొజిషన్ వచ్చేసి మనం ఎప్పుడు కానీ పొజిషన్ని ఈ కర్లీ బ్రాకెట్లో స్క్వేర్ బ్రాకెట్స్ ఈ స్క్వేర్ బ్రాకెట్లో డిఫైన్ చేయాల్సి ఉంటుంది. స్క్వేర్ బ్రాకెట్స్ ఈ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో దాని యొక్క పొజిషన్ అంటే 1 2 3 ఏదైతే మనం చెప్పాము ఇంతకుముందు. సో ఏ వాల్యూకి సంబంధించిన ఎలిమెంట్ రిట్రీవ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఎలిమెంట్ పొజిషన్ని మనము ఈ స్క్వేర్ బ్రాకెట్లో అసైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ వాల్యూకి సంబంధించిన డేటా రిట్రీవ్ చేయాలనుకుంటే ద ఫస్ట్ వాల్యూ ఇన్ ద array is 10 అండ్ హ్యాస్ ద ఇండెక్స్ వాల్యూ 0. అంటే ఇక్కడ ఆ ఇండెక్స్ వాల్యూ 0 ఉంటుందని చెప్తున్నాము. సో array 1 of 0 అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో మొదటి పొజిషన్లో ఉన్న వాల్యూ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఇక్కడ ప్రింట్ అయ్యేది జరిగింది. సో నాకు ఒకవేళ మొదటి వాల్యూ అంటే 0 అని చెప్పాము. సో 9 కావాలనుకుంటున్నాను. సో 9 పొజిషన్ ఎక్కడ ఉంది? సో 9 పొజిషన్ 1లో ఉంది. సో దానికి సంబంధించింది array 1 of 1. సో array 1 of 1 అంటే సెకండ్ వాల్యూ వస్తుంది. అండ్ ఒకవేళ థర్డ్ వాల్యూ అంటే 99 array 1 of 2. సో ఈ విధంగా మనము ఈ యారోలో ఉన్న ఎలిమెంట్స్ని వాటి యొక్క పొజిషన్ బేస్ చేసుకొని డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఒక లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే array 1. సో దీన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది. numpy array వచ్చేసి 0 ఇండెక్స్డ్ వాల్యూ అని చెప్పి 0 బేస్డ్ ఇండెక్స్ అని చెప్పి దిస్ ఈజ్ వెరీ సిమిలర్ టు ద ఇండెక్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ పైథాన్. సో పైథాన్లో లిస్ట్ గురించి మీరు తెలుసుకొని ఉంటే మనం పైథాన్ లిస్ట్లో కూడా ఎలిమెంట్స్ని ఏ విధంగా రిట్రీవ్ చేస్తాము అదే విధంగా numpy arrayలో కూడా ఎలిమెంట్స్ అదే విధంగా రిట్రీవ్ చేస్తాము. సో numpy array అంటే ఏంటిది? array అంటే చెప్పుకున్నాము. numpy array అంటే ఏంటిది? numpy array are used to store list of numerical data, vectors and matrices. సో arrayకి numpy arrayకి డిఫరెన్స్ ఏంటి అంటే numpy array వచ్చేసి స్టోర్స్ లిస్ట్ ఆఫ్ న్యూమరికల్ డేటా. ఈ న్యూమరికల్ డేటా అనేది స్టోర్ చేయడానికి numpy arrayని ఉపయోగిస్తాము. వీటిని మనం వెక్టర్లో కానీ మ్యాట్రిక్స్లో కానీ స్టోర్ చేస్తాము. ఇక్కడ వెక్టర్ అంటే ఏంటిదంటే సింగిల్ డైమెన్షనల్ డేటా అంటే 1 డైమెన్షనల్ arrayని మనము వెక్టర్స్ అంటాము. మోర్ దెన్ 1 డైమెన్షనల్ అయితే దాని మ్యాట్రిసెస్ అంటాము. సో వెక్టర్స్ వచ్చేసి numpy ఏ వెక్టర్ ఈజ్ సింప్లీ ఏ 1 డైమెన్షనల్ array that stores numerical values. It represents a list of numbers that can be used for mathematical operations like additions, dot product and more. సో ఇక్కడ వెక్టర్ అంటే చెప్పాము 1 డైమెన్షనల్ array అని. ఈ న్యూమరికల్ వాల్యూ స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ముఖ్యంగా మనం అడిషన్ కోసం కానీ మల్టిప్లికేషన్ పర్పస్లో కానీ సబ్ట్రాక్షన్ పర్పస్లో కానీ ఈ యొక్క వెక్టర్స్ని ఉపయోగిస్తామని చెప్తున్నాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ముందు మనం numpyలో వెక్టర్స్ని ఉపయోగించాలంటే numpy లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ numpy యాజ్ np. సో ఇది numpy లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగించే సింటాక్స్ అండి. సో వన్స్ మనము ఈ సింటాక్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఇది numpy లైబ్రరీ మనకి ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత మనం కోడ్ రాసేటప్పుడు np.array అంటే ఫర్దర్గా నేర్చుకుంటారు. ఇక్కడ np.array అనేది ఫంక్షన్ అన్నట్టు numpy యొక్క ఇన్బిల్ట్ ఫంక్షన్. ఇందులో మనము ఏ విధంగా డిఫైన్ చేస్తాము ఈ ఫంక్షన్లో. సో ఫంక్షన్స్ ఎప్పుడు కానీ మనం ప్యారంథసిస్లో విత్ ఇన్ ద ప్యారంథసిస్లో వాటిని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ ప్యారంథసిస్ అండ్ ఎండింగ్ ప్యారంథసిస్, ఇది విత్ ఇన్ ద ప్యారంథసిస్ అంటే ఇందులో మనం స్క్వేర్ బ్రాకెట్స్లో మనము వాల్యూస్ డిక్లేర్ చేస్తున్నాము 1, 2, 3. సో ఇది ఒక వెక్టర్ అంటే ఇందులో 3 ఎలిమెంట్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 డైమెన్షనల్ array
ఈ వన్ డైమెన్షనల్ అరేని వెక్టర్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాము. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఈ 1 2 3 అనే ఎలిమెంట్స్ వెక్టర్ అనే వేరియబుల్ స్టోర్ అవుతాయి. సో దాన్ని మనం ఇక్కడ ప్రింట్ ఆఫ్ వెక్టర్ అన్నప్పుడు వాటి విలువ ప్రింట్ అవుతుంది. అండ్ ప్రింట్ ఆఫ్ షేప్ అంటే ఈ వెక్టర్ సంబంధించిన షేప్ ఏంటిదో ఇక్కడ చూపిస్తుంది. ప్రింట్ ఆఫ్ వెక్టర్ డాట్ ఎండీమ్ అంటే డైమెన్షనల్, ఈ యొక్క ఆర్ఏ టైప్ ఆర్ఏకి సంబంధించిన డైమెన్షన్ ఏంటో తెలుసుకోవడానికి ఈ కండిషన్ ఉపయోగిస్తాము. సో ఇట్లా నేను ముందుగా ఇక్కడ కోడ్ రాశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను షిఫ్ట్ ఎంటర్ అని చెప్పి. ఎంటర్ చేయగా చూడండి, సో మనకి వెక్టర్ అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ స్టోర్ ప్రింట్ అయ్యాయి 1 2 3 అని. సో ఇక్కడ షేప్ వచ్చేసి 3 కామా అని చూపించారు. ఇక్కడ 3 కామా అంటే 3 కాలమ్స్, 3 కాలమ్స్ అంటే 1 2 3. సో ఇట్లా 3 కాలమ్స్ ఉన్నాయి డాటా. అండ్ 1 అంటే ఏంటిది, ఇక్కడ ఎన్ డైమెన్షనల్ అంటే 1 డైమెన్షనల్ డాటా సెట్ అని చెప్తున్నాము. సో ఈ దీంట్లో కూడా వాల్యూస్ మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్లో చెప్పుకున్నట్టు పొజిషన్ బేసిస్ మీద, ఇండెక్స్ పొజిషన్ బేసిస్ మీద మనం ఆ యొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వెక్టర్లో 0 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే మొత్తం రేంజ్ వచ్చేసి 0 to 2 అంటాము. సో ఈ 0లో మొదటి వాల్యూ ప్రింట్ అవుతుంది, 1లో 2 ప్రింట్ అవుతుంది, 2లో 3 ప్రింట్ అవుతుంది. సో వెక్టర్ ఆఫ్ 1 మనం పొజిషన్ కూడా యాక్సెస్ రిట్రీవ్ చేయాలంటే వెక్టర్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ పొజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇట్లా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే దాని యొక్క వెక్టర్ 1లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. వెక్టర్ ఆఫ్ 2 అంటే వెక్టర్ 2లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం వెక్టర్ సంబంధించింది డాటాని నంపైలో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మ్యాట్రిక్స్ ఎక్స్ అంటే 2 డైమెన్షనల్ యారేని మనము మ్యాట్రిసెస్ అంటాము. In NumPy, a matrices is a 2-dimensional array used to store numbers in rows and columns. సో ఇక్కడ ఏంటి, నెంబర్స్ని రోస్లో అండ్ కాలమ్స్లో స్టోర్ చేయడం కోసం అని చెప్పి మ్యాట్రిసెస్ ఉపయోగిస్తాము. లైక్ మన టేబుల్ అంటాం కదా, టేబుల్లో మనకి రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో లైక్ అట్లా మ్యాట్రిసెస్లో కూడా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ లీనియర్ ఆల్జిబ్రా, డాటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఈ నంపైకి సంబంధించింది ఈ మ్యాట్రిసెస్ ఎక్కువ శాతంగా మనం లీనియర్ ఆల్జిబ్రాలో కానీ, డాటా సైన్స్ పరంగా కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్లో కానీ ఉపయోగిస్తామని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని ఇంకొక డెఫినేషన్ చెప్పాలంటే మ్యాట్రిక్స్ ఈజ్ ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ని కాలమ్స్ని ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్ చేయడాన్ని మ్యాట్రిసెస్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో మనం ఇక్కడ మ్యాట్రిసెస్ డిక్లేర్ చేయాలంటే సో ఎన్పి డాట్, సో ఇక్కడ ఆల్రెడీ నంపై నేను లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ మ్యాట్రిసెస్ అనే వేరియబుల్లో ఎన్పి అరేని మనం డిక్లేర్ చేయాలంటే, మల్టీ డైమెన్షనల్ అరేని డిక్లేర్ చేయాలంటే ఎన్పి డాట్ అరే విత్ ఇన్ ద పారాంథసిస్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ కూడా చూడండి. సో మనము 2 డైమెన్షనల్ అరే అంటున్నాం కదా, సో 2 డైమెన్షనల్ అరే కాబట్టి సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను. ఇందులో లిస్ట్ 1 2 3 ఒక రోకి సంబంధించిన డేటా, 2 3 4 ఇంకో రోకి సంబంధించిన డేటా, 3 4 5 ఇంకో రోకి సంబంధించిన డేటా, అట్లా 3 రోస్ డేటాని 3x3 మ్యాట్రిసెస్ రూపంలో ఇస్తున్నాను. అంటే 3 కాలమ్స్ 3 రోస్. ఇక్కడ 3 కాలమ్స్ వచ్చేసి ఇట్లా 1 2 3 2 3 4 3 4 5 ఇది కాలం అంటాము. రోస్ వచ్చేసి 1 2 3 2 3 4 3 4 5 వీటిని రోస్ అంటాము. సో ఇట్లా 3x3 ఆర్డర్లో మనము డిఫైన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగానే మ్యాట్రిసెస్ సంబంధించిన ఈ ఎన్పిఆర్ మ్యాట్రిసెస్ వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో మ్యాట్రిసెస్ ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూడండి, ప్రింట్ ఆఫ్ 1 2 3. సో షేప్ ఆఫ్ మ్యాట్రిసెస్ కావాలంటే ప్రింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ డాట్ షేప్ అని ఎగ్జిక్యూట్ చేస్తే దీనికి సంబంధించిన షేప్ అంటే 3x3 అంటే ఆల్రెడీ మనము 3 రోస్ 3 కాలమ్స్, ఇది మన 2 డైమెన్షనల్ డాటా సెట్ అండి. ఇది ఎన్ డైమెన్షనల్ డాటా సెట్ అని తెలుసుకోవడానికి కూడా మనకు ఉన్న కండిషన్ ఏంటిది, మ్యాట్రిక్స్ డాట్ ఎండీమ్. ఎండీమ్ అంటే డైమెన్షన్, ఎన్ డైమెన్షన్ అన్నట్టు. సో ఇది 2 డైమెన్షన్ అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మ్యాట్రిసెస్లో ఇంతకుముందు మనం వెక్టర్లో డాటా యాక్సెస్ చేసుకోవడం కోసం అని చెప్పి దాని యొక్క పొజిషన్ని ఇవ్వడం జరిగింది, సింగిల్ పొజిషన్. ఇక్కడ మ్యాట్రిసెస్లో మాత్రం మనం డాటా యాక్సెస్ చేసుకోవాలంటే
మనం ఆల్రెడీ చెప్పాం కదా రోస్ అండ్ కాలమ్స్. సో దాని యొక్క రో పొజిషన్ ఏంటిది అంటే దాని యొక్క కాలం పొజిషన్ ఏంటిది అనేది ఏ డేటా కావాలనుకుంటున్నారో ఆ డేటాకి సంబంధించిన పొజిషన్ మనం ముందుగా తెలుసుకోవాలి. లైక్ ఇక్కడ ఎలా డిక్లేర్ చేస్తారంటే పొజిషన్ ఎలా ఉంటుందంటే, సో ఇది 0th రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. అంటే మొత్తం మనకి 3 రోస్ ఉన్నాయి. మొదటి రో 0 అంటాము. మనకి నంపైలో ఇండెక్స్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుందని చెప్పాం కదా. సో మొదటి ఇండెక్స్ యొక్క దాని పొజిషన్ 0 అంటాము. సో 0, 1, 2 ఇట్లా మొత్తం 3 పొజిషన్స్ ఉన్నాయి. సో కాలమ్స్ కూడా 0, 1, 2. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ 3 కావాలనుకోండి. ఈ 3 రిజల్ట్ కావాలంటే ఒకటో పొజిషన్ అంటే ఒకటో రోలో ఉన్న ఒకటో కాలం విలువ కావాలి అని మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ 3 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. లేదు ఇక్కడ 5 వాల్యూ ప్రింట్ కావాలంటే రెండో పొజిషన్ రెండో రోలో రెండో కాలం వాల్యూ ప్రింట్ చేయమని చెప్పి రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ విధంగా రాస్తాము అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ప్రింట్ యాక్సెసింగ్ ఎలిమెంట్లో యాక్సెసింగ్ ఎలిమెంట్ వచ్చేసి మ్యాట్రిక్స్ 0. సో ఇంతకుముందు చెప్పాం పొజిషన్ ఎప్పుడు కానీ స్క్వేర్ బ్రాకెట్లో డిక్లేర్ చేయాలని చెప్పి. సో ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో మ్యాట్రిక్స్ 0 అండ్ 1. ఇక్కడ 0 మీన్స్ రో పొజిషను, 1 మీన్స్ కాలం పొజిషను. సో ఈ 0, 1 పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది ఎంత అనేది ఇక్కడ మనం ప్రింట్ చేద్దాము, ఎగ్జిక్యూట్ చేద్దాము. సో 2 వచ్చింది. ఈ 2 ఎక్కడ నుండి వచ్చింది చూద్దామండి ఒక్కసారి. సో ఈ మ్యాట్రిసెస్లో 0 అంటే ఈ లైన్ మాట్లాడుకున్నాం మనము. ఈ 0 అనేది ఫస్ట్ రో, ఇందులో 1 అనేది ఈ పొజిషన్, 0, 1 అనేది ఈ పొజిషన్ సంబంధించి అక్కడ 2 ప్రింట్ చేసింది అన్నట్టు. ఇట్లా మనము మ్యాట్రిక్స్ సంబంధించింది ఒకవేళ స్పెసిఫిక్ ఎలిమెంట్ యాక్సెస్ కావాలంటే మనము రో, కాలం, ఇండెక్స్ పొజిషన్ ఇచ్చి దాన్ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ద numpy library has a large set of routine for creating, manipulating and transforming numpy array. సో ఇక్కడ ఏమని చెప్తున్నామంటే numpy array మనకి లార్జ్ సెట్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంది. ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్ ద్వారా మనకు కావాల్సిన numpy arrayని క్రియేట్ చేయడానికి, మ్యానిపులేట్ అంటే సృష్టించడానికి, మార్చడానికి, మార్పులు చేయడానికి ఉపయోగిస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. Python language also has an array data structure, but it is not as versatile, efficient and useful as the numpy array. The numpy array is officially called ND array but commonly known as array. సో ఇక్కడ ఆల్రెడీ మన పైథాన్ లైబ్రరీ, పైథాన్ లాంగ్వేజ్లో array అనేది ఒక ఇన్బిల్ట్ డాటా స్ట్రక్చర్ కూడా ఉంది. బట్ అదంతా సౌకర్యవంతంగా కానీ అంత ఎఫిషియెంట్గా అంటే ప్రభావవంతంగా కానీ అండ్ ఉపయోగకరంగా కూడా లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే numpy అంత ఫాస్ట్గా ఉపయోగకరంగా మన పైథాన్ డాటా స్ట్రక్చర్లో ఉన్న array అనేది లేదు అని ఇక్కడ చెప్తున్నాము. సో మనం నార్మల్గా numpy arrayని ND array అంటాము. అంటే ND మీన్స్ ఎన్ డైమెన్షనల్ array అంటాము. సో నార్మల్గా దీన్ని ఎక్కువగా array అని కూడా అనొచ్చు అన్నట్టు. సో మనం numpy వాడుతున్నప్పుడు ఎక్కువ శాతం ఈ వీడియోలో array అంటే ND array అర్థాన్ని గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా వచ్చేసి వీడియోస్లో కూడా array మీన్స్ numpy ND array, ఎన్ డైమెన్షనల్ array అని అర్థం. సో డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ array తెలుసుకుందాము. అంటే మనము arrayని డిక్లేర్ చేయాలంటే లిస్ట్ ద్వారా డిక్లేర్ చేయవచ్చు, టపుల్స్ ద్వారా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. ఇక్కడ లిస్ట్ అంటే ఏంటిది, టపుల్స్ అంటే ఏంటిదో చూద్దాము. లిస్ట్ కెన్ హ్యావ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డాటా టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, యాపిల్, 3.14, టార్గెట్ @2025. సో లిస్ట్కి సంబంధించింది, లిస్టులో మనము డిఫరెంట్ ఎలిమెంట్స్ని అసైన్ చేసుకోగలుగుతాము, డిక్లేర్ చేయగలము. కానీ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ array ఆర్ ఆఫ్ సేమ్ డాటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ an array of floating may be 1.2, 5.4, 2.7. అంటే మనము లిస్ట్లో ఎలాంటి డాటా టైప్నైనా స్టోర్ చేయొచ్చు, కానీ numpyలో ఒకటే టైపు డాటాని మనం స్టోర్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లిస్ట్ ఆర్ నాట్ స్టోర్డ్ కంటిన్యూస్లీ ఇన్ మెమరీ. లిస్టులో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఒక వరుస క్రమంలో మనము
స్టోర్ చేయలేము, అంటే సేవ్ చేయలేము. అంటే ఎందుకు అంటే మనకు లిస్టులో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఒకే రకమైన డాటా కాకపోవచ్చు, అయి ఉండొచ్చు కూడా. కాబట్టి అవి మెమరీలో ఒకదానికొకటి పక్కపక్కన కాకుండా వేరే వేరే ప్రదేశాల్లో నిల్వ చేయబడతాయి. ఇది లిస్టును సౌకర్యవంతంగా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ కోసము కానీ అంత వేగంగా మాత్రం పనిచేయదు. Array elements are stored in continuous memory allocation. This make operations on array faster than list. అంటే కంటిన్యూస్ మెమరీ అంటే ఇప్పుడే అన్నాం పక్క పక్కన మనకు ఆ వాల్యూస్ అని స్టోర్ చేస్తామని చెప్పి అన్ని అంశాలు మెమరీలో వరుసగా నిల్వ చేయబడతాయి. ఇది కంప్యూటర్ యొక్క క్యాష్ మెమరీని మెరుగ్గా ఉపయోగించేందుకు సహాయపడుతుంది. అందువల్ల నంపై యారే లాంటి యారేలు పైథాన్ లిస్ట్ కంటే వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. సో పైథాన్ లిస్ట్ కంటే వేగంగా ఎలా ప్రాసెస్ చేయబడతాయి అని చూపించడానికి అని చెప్పి ఇక్కడ ఒక చిన్న కోడ్ రాయడం జరిగింది. సో దీంట్లో ఏంటి ఒక టైమర్ను మనం ఇంపోర్ట్ చేసుకున్నాము, నంపై లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాము అండ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ అంటే ఒక వాల్యూ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం, సైజ్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాము. సో దీన్ని పైథాన్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ సైజు. సో ఈ లిస్ట్కి సంబంధించింది రేంజ్ అనేది ఒక ఫంక్షన్. ఈ రేంజ్ ఫంక్షన్ మనకి ఈ సైజ్ అనే వాల్యూస్ ఏదైతే ఉందో అంతవరకు మనకి వాల్యూస్ని ప్రింట్ చేసి ఎల్పి లిస్ట్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం 1 మిలియన్ ఐటమ్స్ ఇస్తున్నాము. 1 మిలియన్ ఐటమ్స్ అనేది లిస్ట్ రూపంలో కన్వర్ట్ చేసి అది పై లిస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. లైక్ దట్ ఎన్పి ఏ రేంజ్ కూడా మనకి ఎన్పి ఆర్ అనే వేరియబుల్లో ఆ యొక్క వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ డాట్ టైమ్ అన్నాము. సో ఇక్కడ స్టార్ట్ కాగానే టైం అనేది ఇందులో వేరియబుల్ స్టోర్ అవుతుంది. దానికి సంబంధించింది పై లిస్ట్ రిజల్ట్. సో మనం రిజల్ట్ ఏదైతే వాల్యూ స్టోర్ చేసామో దాన్ని ఇక్కడ రిజల్ట్ x+1 ఫర్ ఎక్స్ ఇన్ పై లిస్ట్ అని చెప్పి చూస్తున్నాము. ఇండ్ ఈక్వల్ టు టైమ్ డాట్ టైమ్ అన్నాము. ప్రింట్ పైథాన్ లిస్ట్ టైం అనగానే సో ఈ ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇండ్ మైనస్ స్టార్ట్ 5 అంటే పాయింట్ తర్వాత అన్ని వాల్యూస్ ఇక్కడ ప్రింట్ చేయమని చెప్తున్నాము. సెకండ్స్లో స్టోర్ చేస్తున్నాము. సేమ్ థింగ్ నంపైకి సంబంధించింది స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టైమ్ డాట్ టైము, ఎన్పిఆర్ఏ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ NP_array+1 is ind is equal time dot time print of numpy array time round ind minus start 5 seconds. ఈ విధంగా కోడ్ రాసానండి. మీరు కూడా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ కోడ్ను కూడా మీరు నోట్ చేసుకొని అది రాసి మీ యొక్క ఐడియాలో ఎగ్జిక్యూట్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే పైథాన్ లిస్ట్కి సంబంధించి ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆరేలో ఎన్పిఆర్ఏ ద్వారా ఇచ్చిన వాల్యూ ఎంత టైం ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. సో ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి పైథాన్ లిస్ట్ టైం వచ్చేసి 0.05052 సెకండ్స్లో అయితే నంపై ఆర్ఏ టైం సంబంధించి 0.004 సెకండ్స్లోనే ఆ యొక్క మ్యాథమెటిక్ ఆపరేషన్ చేసి స్టోర్ చేయడం జరిగింది. సో ఎన్పిఆర్ఏలో రిజల్ట్ ఎంత ఈ విధంగా స్టోర్ అవుతుంది చూడండి. 1 2 3 అప్ టు 10 మిలియన్స్ యొక్క రికార్డ్స్ అనేది మనకి ఇందులో స్టోర్ చేయడం జరిగింది. List do not support element wise operations, for example additions, multiplications, etc. because element may not be of same type. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్ చేయడానికి లిస్ట్ సపోర్ట్ చేయదు, ఎందుకంటే లిస్ట్ అనేది సేమ్ డాటా టైప్ కాకపోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. Array support element wise operation, for example if A1 is an array it is possible to say A1/3 to divide each element of the array by 3. ఇక్కడ ఏంటి అంటే మనకు లిస్ట్ వచ్చేసి లిస్ట్ ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్కు మనకు సపోర్ట్ చేయదని చెప్తున్నాము. ఆరే మాత్రం ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాము. సో ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ చూపించండి అడిగింది చూడండి. A1 is equal to np.array. ఈ array ఫంక్షన్లో వాల్యూస్ అనేది ఈ విధంగా 2 3 1 3 5 6 అని చెప్పి సో ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత A1/3 అంటే రిజల్ట్ ఏమొస్తుంది చూడండి
సో దానికి సంబంధించి 6 వాల్యూస్ ఇస్తాం, 6 వాల్యూస్ సంబంధించి డివైడ్ చేసి దాని యొక్క రిజల్ట్ అని ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. కానీ లిస్ట్ ద్వారా మనం డివైడ్ చేద్దామంటే మనకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. అంటే లిస్ట్కి సంబంధించింది మనము వేరు వాల్యూస్ ఇస్తాం కాబట్టి ఎక్కువ శాతము, సో ఆర్థమెటిక్ ఆపరేషన్ సంబంధించింది ఇక్కడ పనిచేయదు అని అర్థము. List can contain object of different data types that Python must store the type information for every element along with its element value. Thus, the list take more space in memory and are less efficient. NumPy array take up less space in memory as compared to a list because array do not require to store data types of each element. సో మనకు లిస్ట్ డేటా స్టోర్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్కి సంబంధించిన డేటా టైప్ అనేది అది స్టోర్ చేసుకుంటుంది. కానీ యారేకి సంబంధించిన మాత్రం మనకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మెమరీలో స్టోర్ చేసినప్పుడు మాత్రం దాని డేటా టైప్ ఏంటిది అనేది అది స్టోర్ చేసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ శాతం సేమ్ డేటా టైప్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. లిస్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కోర్ పైథాన్, అంటే మనకి పైథాన్లో చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పన్నాం కదా. సో ఇందులో the built-in features of Python that are available by default without importing any external library like NumPy, Pandas, etc. అంటే పైథాన్లో ఉండే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడానికి మనం ఎలాంటి లైబ్రరీ థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసిన అవసరం లేదు, వాటిని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అని ఈజ్ పార్ట్ array ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ n-dimensional array. array మాత్రం n-dimensional array పార్ట్కి సంబంధించిందని చెప్తున్నాం. ఇది మన NumPyకి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.